నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీలో రెండో విడత భూసేకరణ అయితే మొదలు పెట్టారు. అసలు ఏంటి, ఆల్రెడీ అక్కడ రైతులు అన్ని ఎకరాల భూమి ఇచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు రెండో విడతగా భూసేకరణ చేస్తున్నారు. సో దీని మీద చాలా వరకు అయితే వ్యతిరేకత కూడా వస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ మీరు ఫస్ట్ నుంచి భూమి ఏదైతే ల్యాండ్ పూలింగ్ కి మీరు వ్యతిరేకంగా ఉన్నారు. అట్లాంటిది ఇన్ని ఎకరాలు ఆల్రెడీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఇన్ని 16,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు కదా సార్. మరి దీనికి ఏమంటారు, రెండో విడతగా ఇది? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న అతిపెద్ద టాలెంట్ ఏంటంటే ప్రజలందరినీ దోచుకుంటున్నా కూడా అది తెలియనివ్వకుండా నేను ప్రజలని అభివృద్ధి చేస్తున్నాను, ప్రజల కోసమే చేస్తున్నాను అని మభ్యపెట్టగల తెలివితేటలు ఆ యంత్రాంగం, ఆ టీం ఆయనకుంది. అమరావతి అనేది రాజధానికి పెట్టుకోండి. అమరావతి ఏకైక రాజధాని ఉండాలంటే దాంట్లో తప్పు లేదు. కానీ ల్యాండ్ పూలింగ్ తప్పు. ఆ ల్యాండ్ పూలింగ్ అనేది మీకు ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నాను అని మభ్యపెట్టి ల్యాండ్ పూలింగ్ అనేది ఎంత పెద్ద అవినీతితో చెప్పకుండా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఆయన టీం, ఆయనకున్న ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ఆయనకున్న టీం అంటే అనలిస్ట్ల టీం కానీ, వాళ్ళందరూ దాన్ని అట్లా ప్రమోట్ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది అతిపెద్ద దోపిడీ. అది ఎవరు చేసినా సరే, చంద్రబాబు నాయుడు చేసినా సరే, ఎవరు చేసినా సరే అతిపెద్ద దోపిడీ. కానీ అంటే ఇప్పుడు రాజధాని రావాలి అంటే ఒక స్టేట్ కి రాజధాని కావాలి కాబట్టి అమరావతిలో ఫస్ట్ అంటే 2014 టైంలోనే అక్కడ ల్యాండ్ పూలింగ్ జరిగింది. ఆ 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైం, మళ్ళీ ఇప్పుడు ఇంకా కావాలి అని చెప్పేసి అంటే అసలు అప్పుడు పనులే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా పూర్తి అవ్వలేదు. మళ్ళీ ఇంకా ల్యాండ్ పూలింగ్ చేసి ఏం చేస్తారు సార్? విషయం క్వశ్చన్ అది కాదు. ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియట్లేదు. దురదృష్టవశాత్తు వైసీపీ కూడా దాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్ళట్లేదు. మరొకసారి అంటే నేను గత 2022 నుంచి 2022లో బహుశా నేను మొట్టమొదటిసారి ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానా దోపిడీ అని నేను 2020లో చెప్పాను. 2020లో అప్పుడు క్లియర్గా చెప్పలేదు, జస్ట్ ఒక అవుట్లైన్ మాత్రం ఇచ్చాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ప్రభుత్వ సలహాదారుకి 2022లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానా దోపిడీ అని. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానా దోపిడీ అని చెప్పేసి ఆయనకు ఒక బ్యానర్ కూడా మేము తయారు చేసాము. దోచేసుకుందాం రా అని ఒక బ్యానర్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటోతో ఒక బ్యానర్ కూడా తయారు చేసి ఈ బ్యానర్స్ ప్రింట్ చేయించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హెయిర్ కటింగ్ సెలూన్స్, బ్యూటీ పార్లర్స్ లో పెట్టమని చెప్పాను. ఇక్కడ ఎందుకంటే హెయిర్ కటింగ్ సెలూన్స్, బ్యూటీ పార్లర్లో ఏమవుతుందంటే అక్కడ ప్రజలు ఖాళీగా ఉంటారు, వెయిటింగ్ టైం ఉంటుంది. సో అక్కడ చదువుతూ ఉంటారు. సో అట్లా చదువుతారు. సాక్షి పేపర్లో సండే ఎడిషన్లో 3 వారాలు వరుసగా వేయించమని సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు కూడా వైసీపీలో అమరావతి గురించి మాట్లాడాలంటే అమరావతి గురించి మనం మాట్లాడి మనము అది కూడా ఓటమికి కారణమని కొంతమంది వాదిస్తున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఫీడింగ్ ఇస్తున్నారు. అమరావతికి వ్యతిరేకం వేరు, ల్యాండ్ పూలింగ్ లో జరుగుతున్న అవినీతికి వేరు. అమరావతి ఏకైక రాజధాని ఉంటే ఏకైక రాజధాని కట్టుకోండి. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ప్రపంచ స్థాయి భవనాలు, మళ్ళీ హైపర్ లూప్ రైలు అన్ని తీసుకురండి, నో ప్రాబ్లం. కానీ ఆ పేరు మీద జరుగుతున్న అవినీతి గురించి ప్రజలకు చెప్పాలి. ఇది వైసీపీ విస్మరిస్తాం. శోభనాధీశ్వర్ సార్ కూడా చెప్తుంది ఏంటంటే ఇవ్వకండి, మీరు మళ్ళీ అడుగుతున్నారు ల్యాండ్ పూలింగ్ ఇవ్వకండి, దోచుకుంటున్నారు, మిమ్మల్ని రైతుల్ని దోచుకుంటున్నారు, అన్యాయం అయిపోతున్నారు అని చెప్తున్నా కూడా ఎందుకు అర్థం కావట్లేదు? ఇక్కడ మీరు చెప్తున్నారు నోరు పోయేలాగా, అందరు చెప్తున్నారు. శోభనాధీశ్వరరావు గారు ఏం చెప్తున్నారు? మీరు మోసపోతున్నారు అని భూములు ఇచ్చే వాళ్ళకి చెప్తున్నారు. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పౌరుడు మోసపోతున్నాడు, ఆయన దోచుకుంటున్నారు. ప్రతి ఒక్క పౌరుడు 5 కోట్ల మందిని దోచుకుంటున్నారు అమరావతి పేరు మీద. అది ఎట్లా మళ్ళీ ఒకసారి వివరిస్తాం. మనం చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడుతున్నాను. అమరావతి రాజధాని గురించి కానే కాదు, ల్యాండ్ పూలింగ్ చట్టం ఎందుకు దోపిడీ అనేది నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు రాజధాని కట్టాలంటే భూమి కావాలి, భూమి కావాలంటే ప్రభుత్వ భూమి అన్న ఉండాలి,
లేకపోతే రైతుల దగ్గర నుంచి అయినా కొనాలి, అవును సార్. అటవీ భూమిని డినోటిఫై చేయాలి. ఈ మూడే ఆప్షన్స్. సో చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే అమరావతి 29 గ్రామాలు ఎంచుకున్నాడు ఆయన. అమరావతి 29 గ్రామాలు ఎంచుకొని అక్కడ రైతుల దగ్గర నుంచి భూమి కొనకుండా ల్యాండ్ పూలింగ్ అనేది తీసుకొచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గర నుంచి భూమి కొనమన్నారు. చంద్రబాబు నాయుడు రైతుల భూమి కొనకుండా ల్యాండ్ భూ సమీకరణ చేస్తా అంటున్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేయాలనుకున్నారు అనేది ప్రజలకు వివరించడంలో వైసీపీ పూర్తిగా దారుణంగా విఫలమైంది. నేను మరొకసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే రైతుల దగ్గర నుంచి భూమి కొనేసేయండి, కొంటే ఏమవుతుంది, ప్రభుత్వ భూమి అవుతుంది. ప్రభుత్వ భూమి అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు పోల్సి ఆయన ఇట్లా చంద్రబాబు నాయుడు చేయలేదు. అలా చేయకుండా రైతులు మీరు ఎకరా భూమి ఇస్తే మీరు ప్రతిఫలంగా ఎకరాకి 1000 గజాల రెసిడెన్షియల్, 250 నుంచి 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తా అన్నారు. 450 పక్కన పెట్టేద్దాం, 450 పెడితే ఇంకా భారీ దోపిడీ అయిపోతుంది. అది 250 తీసుకుందాం, మనం 250 ఇస్తున్నాం అనుకుందాం. 250 అంటే 1250 గజాలు ఎకరానికి ఇస్తా అని చెప్పినారు. ఒక ఎకరంలో ఎంత ఉంటుంది, 4840 గజాలు ఉంటుంది. దాంట్లో రైతుకి ఇస్తా ఉంటుంది ఎంత, 1250 గజాలు, అంటే 25%. మీరు రోడ్లు కానీ, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్ కానీ, లేకపోతే పేదలకు ఇళ్ల పట్టాలు కానీ, దానికోసం 50% పక్కన పెట్టేసినారు. సో ఈ 50% రైతులకు ఇచ్చే 25% బోను, ప్రభుత్వం దగ్గర 25% భూమి మిగులుతుంది. ఇది ఎవరు చెప్తున్నారు, ల్యాండ్ పూలింగ్, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం చెప్తుంది. సో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, నేనేం చెప్పట్లేదమ్మా, కేవలం చట్టంలో ఏముంది, చంద్రబాబు నాయుడు మాటల్లో ఏముంది అని మాత్రమే చెప్తున్నాను నేను. ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. 4850 గజాలలో 1250 గజాలు 25% అవుతుంది. ఇక చంద్రబాబు నాయుడు చెప్పిన చట్టం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే క్లియర్గా దానికోసం ఒక బోర్డు తీసుకొచ్చినాను. 25% రైతులకు ఇస్తారు ఎకరం భూమి ఇస్తే, 50% రోడ్లు, భవనాలు, పేదలకు ఇళ్ల పట్టాలు దానికి పోతుంది, ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, నేను అంటున్న మాటలు కాదు, దయచేసి మీరే వినాలా. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మరొకసారి, అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, అమరావతి పూర్తి ఉంటే ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆస్తి మిగిలేదు. మొదటి విడత గురించి ఇది 2023 వీడియో చంద్రబాబు నాయుడు మొదటి విడత గురించి. మొదటి విడతలో 25% ప్రభుత్వానికి మిగిలేదు ఎంత, 25%. దీని విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇది 25% విలువ 5 లక్షల కోట్లు అయితే ఈ 25% విలువ కూడా 5 లక్షల కోట్లు. మరి నువ్వు డైరెక్ట్ గా రైతుల దగ్గర భూమి కొనుంటే ఎంత అయ్యి ఉండేది అనేది మనం ఇప్పుడు చూడాలి. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం వల్ల ఈ రైతులకి 5 లక్షల కోట్ల ఇది ఇస్తున్నాడు, ప్లాట్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ప్రకటన రాకుండా ఈ 29 గ్రామాల్లో మన ఇదేంటంటే 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఎకరా 10 లక్షలు, 12 లక్షలు ఉంది. యావరేజ్ ఎకరా 10 లక్షలు ఉంది. మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలంటే ఎకరా గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ 2 లక్షలు ఎంత ఉంది, దానికి 4 అంటే 8 లక్షలు మాత్రమే రైతుకి ఇవ్వాలా, రైతు భూమి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ ఆల్రెడీ మార్కెట్ రేటు 10 లక్షలు ఉంటే రైతు ఎవరు ముందుకు రారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సింది, అప్పుడు ఎకరా మీ మార్కెట్ రేటుకి నేను డబుల్ ఇస్తా, మీరు గవర్నమెంట్ 2013 భూసేకరణ చట్టం ఇస్తే ఎంతే వస్తుంది, మార్కెట్ రేట్ డబుల్ ఇస్తా అని చెప్తే ఎకరాకి 20 లక్షలు ఇస్తా అని చెప్తుంటే 34,000 ఎకరాలు ఉన్నామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. 34,000 ఎకరాలకి 6,800 కోట్లతో మొత్తం భూమి ప్రభుత్వ భూమి అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టినట్టయితే 2014లో 6,800 కోట్లు రైతులకు ఇచ్చేసినట్టయితే ఆ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. ఆ ప్రభుత్వ భూమి అయిపోతే రైతులకి 25% ఇవ్వక్కర్లేదు. ఎవరికి, రైతులకి 25% ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ప్రభుత్వ భూమి. సో ఈ 5 లక్షల కోట్లు ఎవరికి వచ్చేది, అప్పుడు ప్రభుత్వానికి వచ్చేది. ప్రభుత్వానికి 5 లక్షల కోట్లు వచ్చేది అంటే ఎవరికి వచ్చేది, మళ్ళీ ప్రజలకి. అంటే 5 కోట్ల మంది ప్రజలకి
రావాల్సిన ఆదాయాన్ని రైతుల ముసుగులో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రైతుల ముసుగులో ఎవరెవరు ఉన్నారు? రియల్టర్స్ ఉన్నారనే. ఉదాహరణకి పయ్యావుల కేశవ్ ఉన్నాడమ్మా. పయ్యావుల కేశవ్ 2 ఎకరాల 3 ఎకరాల కొన్నాడు. ఎకరా 8 లక్షలు 10 లక్షలు కొని ఉంటాడు. ఎకరా 10 లక్షలకు కొన్నాడు అనుకుందాం. ఎకరా 10 లక్షలకు కొంటే అది కొని ఆయన రైతుకి దగ్గర ఎకరా 10 లక్షలకు కొని గవర్నమెంట్కి ల్యాండ్ పూలింగ్ ఇచ్చాడు ఆయన. గవర్నమెంట్కి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారము 34 ఎకరా ఇది 5 లక్షల కోట్లమ్మా. చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారము 5 లక్షల కోట్లు. ఇది అంటే 34,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్ ఇస్తే వాళ్ళకి వచ్చే ప్రతిఫలము 5 లక్షల కోట్లు. అంటే ఎకరా 14,70,00,000 పడుతుంది. ఎకరము రైతుకి వచ్చే ప్లాట్ల విలువ ఎంత? ప్రతిఫలం 14,70,00,000. అంటే పయ్యావుల కేశవ్ 10 లక్షలు పెట్టి ఒక ఎకరం భూమి కొని ప్రభుత్వానికి ఇస్తే ఆయనకు వచ్చే ప్లాట్ల విలువ 14,70,00,000. అట్లా పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు లాభపడటం కోసం తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలంటే ఏమంటున్నట్లు లెక్క, ఈ రైతులు కాదు, రియల్ ఎస్టేట్ కాదు లాభపడాల్సింది, ప్రభుత్వ ఖజానా లాభపడాలి, ప్రజలు లాభపడాలని జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఈ కాన్సెప్ట్ వైసీపీ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో దారుణంగా విఫలమైంది, ఫ్లాప్ అయింది. కాబట్టి ఈ రోజు కూడా ఇంకా ల్యాండ్ పూలింగ్ చేస్తా అంటారు. ఆయనకి హద్దు అదుపు లేకుండా పోతుంది.